గైస్ నిజంగా ఇదైతే షాకింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయేషా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి వస్తుందా? ఆయేషా రావడం వల్ల భరణి శంకర్ కి శ్రీజకి ఏమైనా ఎఫెక్ట్ ఉందని కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పేస్తా. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్యూక్స్ నేను ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. మెయిన్ ఇంపార్టెంట్ లైక్. ఏంటంటే షాకింగ్ అప్డేట్స్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ కి ఆయేషా ఇంతకు ముందే కొంచెం అఫీషియల్ న్యూస్ అనేది వచ్చిందంట. నేను మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి వస్తా అని. ఆమె వచ్చేసి కాలో లేకపోతే సమ్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అది ఎలా కాంటాక్ట్ అయిందో తెలియదు, కానీ ఆయేషా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఇంట్రెస్ట్ ఏంటంటే తను రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో హెల్త్ ప్రాబ్లం వల్ల, ఫీవర్ వల్ల, ఒక టైఫాయిడ్ ఇంకొక ఫీవర్ వల్ల తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ ఫీవర్ అనేది చెన్నైలో ట్రీట్మెంట్ చేసుకుంటే అది క్యూర్ అయిందని డాక్టర్ నుంచి అఫీషియల్ న్యూస్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ దానికి సమాధానం ఏం చెప్పారంటే, ఈ వీక్ లాస్ట్ వీక్ వరకు మీరైతే మీ హెల్త్ అనేది 100% క్యూర్ చేసుకొని వస్తే నేను మిమ్మల్ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి రీఎంట్రీ అనేది మన సండే రోజు లేకపోతే సాటర్డే రోజు పంపించే అవకాశం ఉంది. అలాగే మీ కనుక హెల్త్ అలాగనే ఉంటే యాస్టిస్ మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అయిపోవడానికి క్లారిటీగా చెప్పారట. నాకైతే ఆయేషకి మన బిగ్ బాస్ హౌస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆమె వల్లనే తొందరగా ఆ గేమ్ వల్లనే తొందరగా క్యూర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో బిగ్ బాస్ హౌస్లో మన కన్నడలో తమిళ్లో 9th వీక్ ఎవిక్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ మన బిగ్ బాస్ హౌస్ తెలుగు బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఫ్లైట్ మిస్ అయితే కావాలని 5 లక్షలు పెట్టుకొని ప్రైవేట్ ఫ్లైట్ని బుక్ చేసుకొని మరీ వచ్చింది. ఎందుకంటే చూడు, 5 లక్షలు పెట్టుకొని వచ్చేంత ఇంట్రెస్ట్ బిగ్ బాస్ అంటే. రాగానే నాకైతే టాస్కులు ఆడింది బాగానే. ఎవరికి చుక్కలు చూపించాలి, ఎవరికి చుక్కలు చూపించదు, రీతికి అసలు డిమాండ్ పవన్కి మధ్యలో జరిగింది, వీళ్ళందరి పాయింట్అవుట్ చేసి మాట్లాడి మన ఆయేషా అయితే నాకు ఎక్సలెంట్ అనిపించింది. తను వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో వస్తుందని టాకు ఈ వీక్ కనుక రాకపోతే ఇంకా కంటిన్యూగా రానట్టే. ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే శ్రీజకి భరణి శంకర్కి ఎందుకు ఎఫెక్ట్ అంటే, ఈ ఓటింగ్ ప్రకారం నేనైతే శ్రీజకు తక్కువ పడ్డా, భరణి శంకర్కి ఎక్కువ పడ్డా, ఆయేషా లేదు కాబట్టి ఇద్దరిని బిగ్ బాస్ హౌస్కి తీసుకునే అవకాశం ఉంది అని నేను ఇంతకు ముందు నుంచి టాక్ విన్నా. అదేంటంటే నిజంగా నేను టాక్ వినడం కదా, ఇది నా మనసు నుంచి వచ్చింది. ఒకవేళ శ్రీజకే గనక ఓటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంటే భరణి శంకర్కి కూడా బిగ్ బాస్ పంపేటోడు. ఇప్పుడైతే అలా ఏం లేదు. మనం ఓటింగ్ రూల్స్ ప్రకారం పక్కా ఇప్పుడైతే 100% మళ్ళీ ఆయేషా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన భరణి శంకర్ లేదా శ్రీజను ఓటింగ్ ప్రకారం వీళ్ళిద్దరినే తీసుకుంటారు. ఓటింగ్ అనేది అసలు హాట్స్టార్లో బీభత్సంగా తారుమారు అవుతుంది, కిందికి మీదికి అవుతుంది. ఫస్ట్ అయితే మన శ్రీజ ఉంటుంది, సెకండ్ అయితే భరణి శంకర్ వస్తాడు, మళ్ళీ భరణి శంకర్ వస్తాడు, మళ్ళీ శ్రీజ వస్తాడు. అట్లనే జరుగుతుంది, హోరాహోరీగా ఈక్వల్గా జరుగుతుంది. అది ఎంతవరకు ఎలా అవుతుందో కూడా మనం రాగానే అప్డేట్స్ అనేది చెప్పేస్తాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, ఫాలో చేసుకొని మమ్మ. ఇంకొకటి ఏంటంటే ఆయేషా 100% వస్తుందని క్లారిటీగా చెప్పేలోను, కానీ ఒకవేళ ఈ వీక్ కనుక వస్తే పక్కా వచ్చినట్టే, లేకపోతే రానట్టే. కానీ నిజంగా అయితే ఆయేషా రీ ఎంట్రీ ఉంది.